నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీలో ఓ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. శాసనసభలో కూటమి 164 సీట్లతో దూకుడు మీద ఉంటే శాసనమండలిలో మాత్రం కూటమికి మెజార్టీ లేదు. బిల్లుపైన చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కూటమిలో విపక్ష నేతగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. అయితే శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు వ్యవహారం మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కటం లేదంటున్నారు. రాజీనామాలు చేసిన శాసనమండలి సభ్యుల విషయంలో ఆయన తీవ్ర జాప్యం చేస్తున్నారు. మా రాజీనామాల్ని ఆమోదించండి మహాప్రభు అంటూ ఎమ్మెల్సీలు మొరపెట్టుకోవాల్సి వస్తుంది. అసలు కౌన్సిల్లో పరిస్థితులు మారిపోతున్నాయి. రకరకాల రాజకీయ ప్రాధాన్యతలు, పరిణామాల దృష్ట్యా అసెంబ్లీ వ్యవహారాల సంగతి ఎలా ఉన్నా ఈ పెద్దల సభలో మాత్రం అన్ని విషయాల మీద అర్థవంతమైన సమగ్రమైన చర్చ జరుగుతుందని ఆశిస్తారు. అలాగే ఏ బిల్ అయినా మండలి స్టాంపు పడ్డాకే అమల్లోకి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి చైర్మన్ వ్యవహార శైలి గురించి గట్టిగానే చర్చ జరుగుతుంది. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు నిర్ణయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా వ్యవహరిస్తున్న మోషన్ రాజు వ్యవహారంలో ఏం చేయాలన్న దానిపైన అధికార పక్షం ఆలోచిస్తుంది. భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలిచి 4 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు మోషన్ రాజు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి జగన్ హయాంలో శాసనమండలి చైర్మన్ అయ్యారు. 2011 నవంబర్లో ఆయన చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీల రాజీనామాల్ని ఆమోదించకపోవడంపై ఆయన పైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. వైసీపీకి చెందిన 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వారిలో పోతులు సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళం వెంకటరమణ. అయితే నిరుడు ఆగస్టులోనే వీళ్ళంతా రాజీనామా చేయగా 7 నెలలు దాటిపోయినా ఇంతవరకు వాళ్ళ రాజీనామాలకు చైర్మన్ ఆమోదముద్ర పడలేదు. అసలు ఆమోదిస్తారా లేదా అనేదే తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. మండలి చైర్మన్ ఆమోదిస్తే మిగిలిన కాలానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో కూటమికే ఆ సీట్లు దక్కుతాయి. అందుకే మండలి చైర్మన్ దాగుడు మూతలు ఆడుతున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. ఐదుగురు ఎమ్మెల్సీలకు తోడు మర్రి రాజశేఖర్ కూడా తాజాగా పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే రాజీనామా చేసిన వారు తమ రాజీనామాలు ఆమోదించాలని తాజా సమావేశంలో మండలి చైర్మన్ను రిక్వెస్ట్ చేశారు. అయితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో మోషన్ రాజు ఒక వ్యూహం ప్రకారం నడుచుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. చేసిన రాజీనామాను చేసినట్లుగా ఆమోదిస్తే మండలిలో వైసీపీ బలం తగ్గి టీడీపీ బలం పెరుగుతుంది. ఎంత మండలి చైర్మన్ అయినా, నిష్పక్షపాతంగా ఉండే పోస్ట్ అయినా బేసిక్గా ఆయన వైసీపీ సభ్యుడే. జగన్ పట్ల స్వామి భక్తి ఆయన రాజీనామాల విషయంలో కట్టిపడేస్తుందని అంటున్నారు. ఎమ్మెల్సీల రాజీనామాలే కాదు, వివిధ బిల్లుల విషయంలోనూ కూడా చైర్మన్ ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయం అయితే ఉంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో కూడా మండలి చైర్మన్ వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తుంది అంటున్నారు. ఉభయ సభల్లో వర్గీకరణకు సంబంధించి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. ఈ దిశగా శాసనసభలో చర్చ జరిగింది. కానీ మండలికి వచ్చేసరికి బ్రేక్ పడింది. ఇక్కడ అధికార పక్షానికి సరైన మెజార్టీ లేకపోవడంతో తీర్మానం ఆమోదానికి మెలికి పెట్టారు చైర్మన్ మోషన్ రాజు. ఎస్సీ వర్గీకరణ నివేదికను తాను పూర్తిగా చదివేకే తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరిస్తానని అన్నారు. దాంతో కేవలం ప్రకటన చేయడానికే పరిమితమైన ప్రభుత్వం ప్రత్యామ్నాయం వెతికింది. ఎమ్మెల్సీల వీడ్కోలు సందర్భంగా నిర్వహించిన ఈ ఫోటో సెషన్పై వైసీపీ విమర్శల్ని కూటమి తిప్పికొడుతుంది. ఫోటో సెక్షన్కు వెళ్తే తనకు కుర్చీ కేటాయించలేదని,
తనతో పాటు మండలి చైర్మన్ను కూడా చిన్నచూపు చూశారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించడంపై కూటమి నేతలు అభ్యంతరం తెలిపారు. మంత్రి పయ్యావుల కేశవ్ దీనిపైన వివరణ కూడా ఇచ్చారు. మండలి చైర్మన్ పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు లేదని ఆయన స్పష్టం చేశారు. మండలి చైర్మన్పై సీఎం చంద్రబాబుకు, మంత్రులకు, సభ్యులకు తేలిక భావం ఎప్పుడూ లేదని, మండలి చైర్మన్ రాకపోతే సీఎం, ఉప ముఖ్యమంత్రి మండుటెండలో 10 నిమిషాల పాటు నిలబడ్డారని కూడా చెప్పుకొచ్చారు. సీఎం వేచి చూసి మండలి చైర్మన్ వచ్చాకే ఫోటో సెషన్ ప్రారంభించారన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభంలో శాసనమండలిలో టీడీపీ హవా నడిచేది. గతంలో శాసనమండలి చైర్మన్గా వ్యవహరించిన షరీఫ్ది ప్రస్తుతం చైర్మన్గా ఉన్న మోషన్ రాజ్ది పశ్చిమ గోదావరి జిల్లాయే కావటం విశేషం. అప్పుడు శాసనమండలికి చైర్మన్గా ఉన్న షరీఫ్ వ్యవహరించిన తీరు చర్చకు వస్తుంది. 3 రాజధానులకు అనుకూలంగా నాటి జగన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ మండలికి వచ్చేసరికి బ్రేక్ పడింది. టీడీపీ సభ్యుడైన నాటి మండలి చైర్మన్ షరీఫ్ 3 రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. ఆ కథ అక్కడితో ముగిసిపోయింది. తాజాగా వివిధ అంశాలపైన చర్చల సందర్భంగా తరచూ వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే విషయంలోనూ వైసీపీ ఎమ్మెల్సీలు ఇదే తీరును వ్యవహరించారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఇప్పటికే 6 రాజీనామా చేసినా రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 10 దాటవచ్చు అంటున్నారు. రాజీనామా చేసిన ఈ 6 ప్రస్తుతం టీడీపీతో టచ్లో ఉన్నారు. జయమంగళం వెంకటరమణ పదవిని జనసేన నేత బాలినేనికి ఇవ్వాలని భావిస్తున్నారు. మోషన్ రాజు ఈ రాజీనామాలు ఆమోదించకపోవడంతో కూటమికి అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో శాసనమండలిపై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో కూటమి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యులు 58 మంది ఉన్నారు. అవిశ్వాసం పెడితే కావాల్సిన నంబర్ 30. ఒకవేళ ఈ 5 రాజీనామాలు ఆమోదిస్తే 53 మందితో అవిశ్వాసం పెట్టాలి. అప్పుడు కూటమి నెగ్గాలి అంటే 28 మంది అవసరం. అందుకే రాజీనామాల ఆమోదాన్ని ఎంత వీలైతే అన్ని రోజులు పెండింగ్లో ఉంచడానికే మండలి చైర్మన్ మగ్గు చూపుతున్నారు. రాజీనామాలకు ఆమోదం తెలుపుతూ పోతే టీడీపీ బలం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో మండలి చైర్మన్ సాచివేత ధోరణి అనుసరిస్తున్నారు. రాబోయే రోజుల్లో శాసనమండలి చైర్మన్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.